అధికారం చేతిలో ఉంటే ఎట్లా పడితే అట్లా చేయొచ్చా? ఎప్పటికీ గద్దె మీద పెవికలు పూసుకొని కూసున్నట్టే ఒక్కలే ఏలేతానికి ఇదేమన్నా రాజుల కాలమా? అధికారం మారుతుంది, పవర్ వేరేటోళ్ళ చేతిలోకి చేరుతుంది. అగో అది మర్చిపోయినట్టున్నది కాంగ్రెస్ సర్కారు. పోలీసులను ఎట్లా ఎగదోసిందో చూడుర్రి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీదికి. చూసిండ్రా ఎట్లా మీదికి వస్తున్నాడో పోలీసారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేను పక్కన పెట్టడానికి వస్తే కార్యకర్తలు పెద్ద బొబ్బ చేసిర్రు. ఏ ఏ అని మొత్తుకునే వరకు పోలీసులు వెనకడిగేసిర్రు. స్టేజ్ మీద ఉన్న సబితమ్మ ఏమన్నా తక్కువనా? దూరం ఉండు, పక్కకు జరుగు, ఆడల మీదికి రావడానికి నీకు అధికారం ఉన్నది అన్నట్టు గట్టిగా మాట్లాడింది. పోలీసులకు సబితమ్మ మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పవర్ ఏంటిదో అర్థమై జంకిన్రు దడుచుకున్నారు. ఇక సబితమ్మ మాట్లాడదామంటే మైకు కట్ చేసిర్రు. ఇదేనా ప్రజాప్రభుత్వం? ప్రజల చేతుల ఎన్నికైన ఎమ్మెల్యేకు ఇచ్చే మర్యాద ఇదేనా? పోలీసులు ఉన్నది ప్రతిపక్షాలను పక్కకు పెట్టడానికేనా? సర్కారు ఏం చేయమంటే అది చేసేదానికేనా? రూల్స్, లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఏడ్చింది కదా, దాన్ని ఫాలో కావాలి కదా. ఏడీ కానిస్టేబుల్ లేరా రాష్ట్రంలో? ప్రతిపక్ష ఎమ్మెల్యేను మాట్లాడనీయకపోవడు గ్రేటా? అధికారం ఎప్పటికీ ఒక్కరి దగ్గరనే శాశ్వతంగా ఉంటుందా? మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డులను పంపించేసే కార్యం పెట్టింది కాంగ్రెస్ సర్కారు. దానికి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయిన లక్ష్మారెడ్డికి స్టేజ్ మీద కుర్చీ వేసి కూసుండబెట్టిర్రు. ఓ ప్రోటోకాలు మను లేకుండా చేసిర్రు. గతంలో బీఆర్ఎస్ సర్కారు అసలు రేషన్ కార్డులే ఇయ్యలేదన్నట్టు చెప్పిండ్రట. అంత జరుగుతుంటే సబితా ఇంద్రారెడ్డి మేడం ఊకుంటదా? కాంగ్రెస్ మంత్రులను కడిగి పారేసేదానికి లేచింది. అగో అప్పుడు గిట్లా పోలీసులు అడ్డం వచ్చిర్రు. కానీ సబితమ్మ అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తల లొల్లికి సర్కారు లొంగిపోయింది. మరి సబితక్క మజాక అన్నట్టు చేసిండ్రు పోర్రి.